రామయ్యంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సుమారు 2.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని రామయ్యంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. రామయ్యంపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామయ్యంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్ 2 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని వెంటనే విచారణ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి జిల్లా అధికార సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, చెత్తబుట్టల కొనుగోలు, మొక్కల కొనుగోలు, రోజువారీ వాహనాల డీజిల్, వాహనాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. గతంలో ఉన్న చెత్తబుట్టలతో పాటు 12,600 చెత్తబుట్టలను కొనుగోలు చేశారని తప్పుడు పత్రాలు చూపిస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో, బంద్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ బీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం, అహ్మద్, రమేష్, కృష్ణాగౌడ్, హస్నుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రామయ్యంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం. దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే, పాలకవర్గం 2025 జనవరి 27 వరకు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి. గతాల 5 సంవత్సరాలు రామాయంపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది, డీజిల్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా 5 సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది, ఇప్పుడు 1 ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, చాలా ఘోరంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారు? కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? దాంట్లో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారం బట్టి ఒక 2-2.5 కోట్లు వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొన్నామని చెప్తున్నారు. దానికి కూడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠధామం రథం తెచ్చిరు, దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నదని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కూడా ఎంక్వైరీ చేయాలి. గతంలో ఇది ఎంక్వైరీ చేయాలి, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా మేము గతంలో ప్రతి ఇంటికి బుట్టలు పంచడం జరిగింది, డస్ట్బిన్స్. ఆ డస్ట్బిన్లు కూడా మేము పంచిన తర్వాత 1015 మంది బుట్టలు మున్సిపాలిటీలో ఉన్నాయి. దానికి ఈ కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈరోజు ఊరిలో పంచుతున్నాడు. దానికి సంబంధించి 32 లక్షలు ఎంబీ చేసుకున్నాడు. అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము. ఈ 32 లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. 12,600 బుట్టలు తెచ్చిన అంటున్నాడు. 12,600 బుట్టలు అయితే తేలే, ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది. దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా, అఫీషియల్గా కలెక్టర్ జేసీ గారికి ఇట్లా సంబంధం ఉందా, లేదా కమిషనర్ గారికి? దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎందుకంటే ఈయన